నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. చిలుకూరులో ఉట్టికొట్టిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. పాలకొల్లులో ఘనంగా మంత్రి రామానాయుడు కుమార్తె నిశ్చితార్థం. హాజరైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు. ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలి. ముగిసిన స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవ వేడుకలు. అమరవీరుల కుటుంబ సభ్యులకు సత్కారాలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో మావుళ్లమ్మ అమ్మవారి జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఉండి మండల వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. చిలుకూరు గ్రామంలో గుంటూరి సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు పాల్గొని ఉట్టికొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడని అన్నారు. కృష్ణాష్టమి అంటే అందరికీ చిన్నారులు చిలిపి చేష్టలు, వారి వేషధారణలు గుర్తుకు వస్తాయని అన్నారు. తాను 6 సంవత్సరాల క్రితం చిలుకూరు గ్రామంలో జరిగిన వేడుకలకు వచ్చానని, మళ్లీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉందని, ఉచిత బస్సు పథకం ప్రారంభించి ప్పటికీ మహిళలందరూ ఈ వేడుకల్లో పాల్గొనడం చూస్తుంటే గ్రామం మొత్తం ఐక్యంగా ఉందని తెలుస్తుందని అన్నారు. గ్రామంలో ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం నవీన్ వర్మ, శివవర్మ ఆధ్వర్యంలో రుద్రరాజు, బలరామకృష్ణంరాజు, గ్రామ సర్పంచ్ ముదులూరి సోమరాజు, చేకూరి శ్రీనివాసరాజులు రఘురామకృష్ణంరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వేగేసిన సత్యనారాయణరాజు, భీమరాజు, గోపాలకృష్ణంరాజు, తిరుపతి రాజు, పేరిచర్ల సూర్యనారాయణరాజు, మహిళలు, చిలుకూరు యూత్ తదితరులు పాల్గొని వేడుకలను తిలకించారు. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. 5 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను కృష్ణాష్టమికి మీ ఊరు వచ్చాను. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఈ కృష్ణాష్టమి నాడు మీ అందరి మధ్యన ఈ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే విజయవాడలో ఏదో ఫంక్షన్ ఉంటే మధ్యాహ్నం వెళ్ళి తొందరగా ముగించుకుని నాకు ఇలా పలానా చిలుకూరు అనే గ్రామంలో ఈ వేడుకల్లో పాల్గొవాలి, 9 గంటల లోపు అక్కడ ఉండాలని చెప్పి నేను ఫాస్ట్ గా బయలుదేరించి మీ అందరి మధ్యన, గ్రామస్తులందరి మధ్యన ఈ వేడుకల్లో మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఊరంతా ఇలాగే ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలని, మన పండుగలన్నీ ఇలా వైభవంగా అందరితో, కుటుంబ సభ్యులందరితో, పిల్లలతో, పెద్దవాళ్ళందరూ కలిసి ఆనందంగా ఉత్సవం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీ ఊళ్ళో ఒకవేళ ఏమైనా ఇంకా చాలా వరకు మరి సమస్యలు తీర్చేవేమో అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తాయి. చాలా స్పీడ్గా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కృషి చేద్దాం. పండుగ రోజు ఇంకా మళ్ళీ ఆ పనులు ఈ పనులను మాట్లాడుకుంటాం కాకుండా మీరందరూ ఆనందంగా జన్మాష్టమి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇచ్చిన బస్సు ఇచ్చిన కూడా ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 5 లక్షలు 6 లక్షలు ప్రయాణం చేస్తారంటే 5 ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అయినా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అవసరమైతే ఎక్కుదానండి, ఎక్కడ అవసరం. సంతోషం. థ్యాంక్ యూ. 10 కాలాల పాటు జీవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ పవన్ల నిశ్చితార్థ వేడుక పాలకొల్లు ఎస్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిశ్చితార్థ వేడుకకు మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, కందల దుర్గేష్, సుభాష్లతో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కూటమి నాయకులు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో సమాజ నిర్మాణం వైపు ప్రజలంతా అడుగులు ముందుకు వేయాలని, ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మన దేశంపై మమకారంతో జాతీయతా భావాన్ని మనసులో నింపుకోవాలని, నేటి తరానికి స్వాతంత్ర స్ఫూర్తిని తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ఆనాటి స్వాతంత్ర్యంలో ఉద్యమకారులైన భారతీయులంతా యువకులేనని, ఎన్ని యుగాలైనా భారత స్వాతంత్ర సంగ్రామం చెరగని ముద్రలా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. భీమవరంలో 1942 ఆగస్టు 17వ తేదీన జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో భూపతిరాజు, సుబ్బతాతారాజు, దంతులూరి నారాయణరాజు, అడవి బాపిరాజు, గొట్టుముక్కల రామచంద్రరాజు లాంటి వారి నాయకత్వంలో ఆనాడే స్వాతంత్ర్యం వచ్చినట్లు ఉద్యమం సాగించి గ్రామాన ఉద్యమ స్ఫూర్తిని కలిగించారని అన్నారు. ఈ క్విట్ ఇండియా స్తూపం ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి మనమందరం కృషి చేద్దామని అన్నారు. పక్షోత్సవాల కమిటీ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ క్విట్ ఇండియా స్తూపం ప్రధాన ద్వారములకు దాతలను కోరామని, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు ముందుకు వచ్చారని, బుద్ధుని కాంస్య విగ్రహాన్ని ఏసన్ రాజు చారిటబుల్ ట్రస్ట్, వసుధ ఫౌండేషన్, రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్ అందిస్తున్నారని అన్నారు. అనంతరం పక్షోత్సవాలు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులు గొట్టుముక్కల పద్మావతి, రుద్రరాజు కృష్ణంరాజు, పాలకోడేటి కార్తీక్, మ్యాజిక్ స్టార్ బోస్, దేశభక్తులు వడ్డీ సుబ్బారావులను ఎంపీ సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఇందుకూరి ప్రసాదరాజు, బీజేపీ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, కోమటి రవి, రమణరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేస్తే ప్రపంచంలో ఆడనటువంటి పరిస్థితి రెండో ప్రపంచ యుద్ధం 1935లో ప్రారంభించబడింది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో బ్రిటిష్ బలహీనపడుతూ వచ్చింది. జపాన్, జర్మనీ, ఇటలీ 3 దేశాలుగా ప్రపంచంగా యుద్ధం ప్రకటించడం, దానికి వ్యతిరేకంగా అమెరికా, బ్రిటిష్ వీళ్ళందరూ కలిసి ఒక పక్కన రావడం. యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో భారతదేశంలో స్వతంత్రం సమపార్జించుకోవడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పి ఆనాడు దేశభక్తులు ఒక నిర్ణయం చేసి భారతను వదిలిపోవడం చెప్పి వారి క్విట్ ఇండియా అనేటటువంటి లీవ్ ఇండియా, వదిలేటువంటి భారతదేశాన్ని చెప్పి ఉద్యమం ప్రారంభం. ఉద్యమం మహోత్తరమైనటువంటి ఉద్యమంగా దాన్ని ప్రభుత్వం వచ్చి అప్పటి భారతదేశంలో గుజరాత్లో మరి భారతదేశంలో జరిగినటువంటి
జరిగినటువంటి సంఘటన, దానితో పాటు సమానమైనటువంటి స్ఫూర్తితోటి దక్షిణ భారతదేశంలో భీమవరంలో ఆ సంఘటన జరగడం వల్ల సాక్షాత్తు గాంధీ మహాత్ముడు భీమవరాన్ని రెండవ బాధ్యుడి అని చెప్పి కాబట్టి స్వాతంత్ర సమరయోధుల కాలంలో జరిగినటువంటి ఈ స్థానాలు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి ఈ ప్రాంతంలో ఒక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి విషయంలో ఈనాడు విజ్ఞాన వేదిక శ్రీ విజ్ఞాన వేదిక శ్రీకోట వెంకయ్య గారి నేతృత్వంలో ఆనంద ఫౌండేషన్, ఉజ్వల ఫౌండేషన్ అనేక మంది దాతలు దేశభక్తి ప్రేరేపిత ఆధారిత మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి తమ యొక్క ఆర్థిక ఇంత సహాయాలు అందించేటటువంటి ఈ ప్రయత్నాన్ని అతను కూడా స్వాగతించాల్సిన పరిస్థితి. సహజంగా రాజకీయాలకు సంబంధించిన అంశాలు జరుగుతున్నాయి తప్ప దేశభక్తి ప్రేరేపిత ఆధారం తగ్గుతూ ఉంటాయి. అయితే ఈనాడు స్వాతంత్రం సంపాదించుకోవడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కఠినమైనటువంటి విషయంగా మనకి సవాళ్ళు చూస్తున్నారు. ఎందుకు ఇవాళ ఈ ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ఈ సమాజాన్ని మరొకసారి ప్రేరేపితం చేయాలి అంటే మీరు ఒకసారి భారతదేశం యొక్క స్థితిగతులు ఆలోచన చేస్తే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మన భూభాగాన్ని కబలించడానికి చైనా ఒక పక్క, మన సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్ నిరంతరం తన యొక్క తీవ్రవాద శక్తులతో భారతదేశం మీద విజృంభించేటువంటి పరిస్థితి ఒక పక్క, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఈ ప్రాంతాల్లో ఏర్పాటు అయింది ఒక పక్క, అంతర్గత భారతదేశంలో మావోయిజం, లైంగికం, నక్సలిజం ఆధారంగా నక్సలైట్లు ప్రేరేపిత శక్తులు ఒక పక్క, భారత్లో పంజాబ్ నుంచి వెళ్ళిపోవాలనేటటువంటి దృక్పథంతో ఖలిస్తాన్ ఉద్యమం ఒక పక్క, కింద ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి తమిళలకు చెందినటువంటి ఈలం లిబరేషన్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో విచరణ జరగాలని మరొక పక్క, భారతదేశాన్ని అస్థిరపరిచి దీన్ని ముక్కముక్కలుగా చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ సమాజంలో దీన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం కోసం జరిగేటటువంటి ఒక పరిణామ ప్రక్రియలో భాగంగా ఈ రోజు మనం చేసుకునేటటువంటి ఈ ఉద్యమానికి ప్రధానమైనటువంటి అంతేగాని కేవలం నివాళులు అర్పించడానికో లేకపోతే స్వాతంత్ర సంపాదించడం కోసం కాదు, ఆ వచ్చినటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రక్రియ కోసం ఈ అంశాలన్నీ కూడా యువతకి అందించేటువంటి ప్రయత్నం కోసం వాళ్ళకిగా ఉన్నటువంటి ఈ తరాలన్నీ కూడా భవిష్యత్తు తరాలకి దశాదిశ నిర్దేశం చేసేటటువంటి ప్రక్రియలో భాగమైంది. ఈ దేశానికి అస్తిత్వంగా ఉన్నటువంటి ఇండో బాధలుగా పేరు గడించినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా మనం దీని ఒక ఉత్తమమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం తీసుకోవాలి. ప్రేమలు వస్తే మా ఊళ్ళోనే కాదు, టూరిస్టులే కాదు, స్మారక మందిరాన్ని కూడా మన స్వాతంత్రం తీసుకురావడానికి ఎవరైతే మనకి త్యాగం చేశారో వాళ్ళ త్యాగ ఫలితాలు ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా భావితరాలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ విద్యార్థులతోటి ఎన్సీసీ స్టూడెంట్స్ అలాగే కరాటే నేర్చుకునేటువంటి స్టూడెంట్స్ తోటి రంగసాయి గారు బాలికలకే తెలియాలి, భావితరాలకు తెలియాలనేటువంటి ఈ విషయాలు. ఈ భూమి కూడా పవిత్రమైన ప్రదేశం ఇది. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని కూడా మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ అన్ని కూడా డెవలప్మెంట్ సుమారు 10 లక్షల రూపాయలతోటి పునర్నిర్మాణ కమిటీ అనేటువంటిది ఒక ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ సభ్యులుగా అందరూ ఉండి దాతల సహకారంతో ఇదంతా కూడా మరి ప్రదేశం చాలా అస్తవ్యస్తంగా ఉండేటువంటి ప్రదేశాన్ని శుభ్రంగా తయారు చేసుకోవడం జరిగింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో మనం అందరూ ఇక్కడ వెళ్తున్నటువంటి ప్రదేశం ఫిట్ ఇండియా ఉద్యమానికి నాంది పలికినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ భీమవరం బాధుడి పేరుగాంచినటువంటి ఈ ప్రదేశంలో అమరవీరుల స్మృతివనం అలాగే అమరవీరుల మందిరం వారి జ్ఞాపకార్థం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. అది పూర్తి చేయడానికి మరి ఉద్యోగ ఫౌండేషన్ 2 లక్షల నుంచి ముందుంచింది. ఇంకో 2 లక్షల రూపాయలతోటి ఇక్కడ గ్రీన్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది. మరి మనకి కావాల్సింది ఫిట్ ఇండియా భారతదేశం నుంచి కలగండి అని మనం బ్రిటిష్ వాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు కావాల్సింది గత 15 రోజులుగా
భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 15 రోజులుగా నిర్వహిస్తూ వస్తున్నాం. వాళ్ళ అన్ని ప్రాంతాల్లో చిన్నగా తడ లేకుండా కుష్టి వ్యాధి కావాలని సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇక్కడ కుచిండియా కొంచెం జరిగి మరి నలుగురు వ్యక్తులు చనిపోయారు. వేసిన నారాయణ రాజు గారు, ముక్కల బలరామరాజు గారు, ఉత్తరరాజు వెంకటరాజు గారు, ముంతా బ్రహ్మం గారు, ఆ నలుగురు చనిపోయిన ప్లేస్లో మరి మహోత్సవం జరిగింది. అటువంటి నలుగురు నారాయణ గారు, మహానుభావులు కొంచెం చేస్తే ఇవాళ మనం 2వ భాగంలో మనం పేరు పొందాం. అటువంటి అభిమానులు ఇవాళ ఈ 15 రోజుల్లో కూడా ఎన్సీసీ అండ్ క్రీడాకారులు ఎన్నో పోటీలు నిర్వహించాం. వాళ్ళందరూ వచ్చారు. భారతీయ విద్యా భవన్స్ మరియు ఎస్ఏ గారు, సుమాని గారు, మరి ఇక్కడ ఎన్సీసీ ఆఫీసర్ శాఖర్ గారు సారథ్యంలో అద్భుత కార్యక్రమాలు నిర్వహించాం. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని రామాలయం వద్ద శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 66వ జాతర ఉత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడవాడలా శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతరను సాంప్రదాయబద్దంగా నిర్వహించడం శుభ పరిణామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ యాదవ సంఘం జాతర కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం లక్ష్మీం క్షీరసంస్కరాజనయాం శ్రీరంగధామినేశ్వరి దాసీ లోకసమస్తదేవం శ్రీ జగన్మాత మావుళ్లమ్మ తల్లి దేవతాభ్యః సహస్రమూర్తో వేదాసతం యో దేవతాః అవం యో వేదాసతం యో దేవతాభ్యః సహస్రమూర్వోక్తం దేవస్యాః భవం యో వేదస్య శ్రీ జగన్మాత దేవతాభ్యః ఓం శ్రీ గణపతి దేవతాభ్యః సర్వాసతం యో దేవతావతం ఓం భవం భవే జగన్మాత దేవతాగ్రహగ్రస్తు సహస్రాం సమం యో దేవాంతం యో దేవతాభ్యః ఓం శ్రీ జగన్మాత మావుళ్లమ్మ దేవతాభ్యః నైవేద్యం కృత్వోగం భక్త్యబోధస్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ సతం యో దేవతాభ్యః సర్వం యో వేద్యాం బ్రహ్మాగ్రామయామి దేవం కర్మయామి రూపదేవాం సర్వేభ్యో దేవతాభవం ఓం లక్ష్మీ శ్రీరంగరాజనయాం శ్రీరంగరాజేశ్వరి దాసాం ప్రభుతాని చ సంతాని స్వంతే మహత్వమయే ఆపోహం తన్నాః మహాత్మాయ మంత్ర ఓకే 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 భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో వేయించేస్తున్న రామాలయం వద్ద మా పెద్దలైతే మేమైతే గత 66 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర నిర్వహిస్తున్నాము. ఈ జాతరకి మా పెద్దల నుంచి కూడా ఎంతో అప్పుల్లో అయితే 20 రూపాయలు 50 రూపాయలు చందాలు పోగు చేసి కార్యక్రమం ఘనంగా నిర్వహించేవాళ్ళం. ఇప్పుడు అయితే ఈ వ్యాలీస్ అవి పెరిగినాయి కాబట్టి మాది ఒక విధంగా చెప్పాలంటే మా యాదవులం తక్కువ మంది ఉన్నా సరే
మిగిలిన వాళ్ళందరితో సమానంగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర నిర్వహిస్తున్నాం. ఈ అమ్మవారి జాతర నిర్వహించడానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ మరియు పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం వారు ఎలా సహకరించి మేము అమ్మవారి జాతర నిర్వహించడానికి మాకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ జాతర నిమిత్తం ఇచ్చేసిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు వారు మరియు ఇక్కడ ఇచ్చేసిన మా యాదవ సంఘం ప్రెసిడెంట్ గోరిపల్లి సత్యనారాయణ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ప్రతి సంవత్సరం ఇలాగే కష్టపడి అమ్మవారి జాతర నిర్వహించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ సెలవు. కృష్ణాష్టమి సందర్భంగా శనివారం సాయంత్రం భీమవరం పట్టణంలో ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. మావుళ్లమ్మ దేవస్థానం వద్ద నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 18వ వార్డులో మాజీ కౌన్సిలర్ కోడే యుగంధర్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీ వెంకట సాయిబాబా మందిరం నరసగ్రహారంలోని సాయిలక్ష్మి టవర్స్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏంటి స్లోగా గ్యాప్ కొద్ది సైడ్ కొద్ది సైడ్ కొంటు అర్థంతో వాటి ఒకసారంతా కనబడాలి మీలో. శ్రీ 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 గణేష్ ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో ఇది 14వ సంవత్సరం అండి. 13 సంవత్సరాలు ఎంతో జయప్రదంగా జరుపుకున్నాం. అలాగే ఈ బండారు మల్లేశ్వర వీధిలో 18వ వార్డులో జరుపుతున్నటువంటి ఈ ప్రతి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఈరోజు లోగో రివీల్ చేయడం జరిగింది. శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ లోగో 13 సంవత్సరాలు చేసుకొని 14వ సంవత్సరం ఎంతో ఘనంగా చేయాలని చెప్పి ఈ లోగోతో ఎంతో ఆడంబరంగా చేసుకున్నాం. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా 18వ వార్డులో బండారు మల్లేశ్వర వీధిలో మరి 18వ కృష్ణాష్టమి జయంతి సందర్భంగా మరి ఈ రోజున ఉట్టిపెట్టి కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యంగా శ్రీ గణేష్ యూత్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ రోజున ప్రజలందరూ కూడా సంతోషాలుగా ఉండాలి. మరి వారు అందరూ సంతోషంగా ఉంటే మనం అందరం కూడా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని మంచి సంకల్పంతో ఈ కృష్ణాష్టమి వేడుక ఒక వ్యాయామం లాంటిది. ఎందుకంటే ఈ ఉట్టుకట్టేటప్పుడు ఎంత వేగంగా పరిగెడతామో అంత మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అంత ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా యువత అంతా కూడా మరి సప్రవర్తంగా ఈ కృష్ణాష్టమి రోజున మరి ఎంతో అలంకరించి మరి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి పిల్లలను కూడా చూసాం. మరి తల్లిదండ్రులు కూడా అంతరించిపోతున్న ఈ యొక్క సమాజాన్ని మరో పురోగతిగా సాటి చెప్పాలని సంకల్పంతో
తల్లిదండ్రులు కూడా కృష్ణుడిగా అలాగే గోపికగా తయారు చేసి మరి ఈ రోజున ఈ కృష్ణాష్టమి వేడుకల్లో పంపించినందుకు చాలా సంతోషకరం. అదేవిధంగా రాబోయే వినాయక చవితి కూడా మంచి ఘనంగా చేయాలని మరి ఫ్రెండ్స్ వారికి స్వామి సాయినాథాయ శ్రీకృష్ణదాయ మహితమంగళం భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ స్వామి సాయినాథం సత్యతత్వబోధకాయ సాధవేశాయ నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సంపవిత్రం బాబా విభూతిం విచిత్రం లీలా విభూతిం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి విశేష పూజా కార్యక్రమం ఉదయం నుంచి భక్తుల యొక్క విశేషంగా వచ్చి శ్రీ బాబావారిని శ్రీకృష్ణవారిని దర్శించి తరిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం, అలాగే భక్తులు తీసుకొచ్చేటువంటి ప్రసాదాలతోటి, వివిధ రకాలైన ప్రసాదాలతోటి ఆయనకి ఇష్టమైనటువంటి వెన్న, అటుకులు, బెల్లం, అలాగే చాలా ఇష్టమైనటువంటి అటుకుల పాయసం, ఆయనకి ఇష్టం అటుకుల పాయసం, అలాగే ఆయనకి విశేషమైన ఖాయం అనేటువంటి ప్రసాదం ఇష్టం ఆయనకి. ఆ ఖాయం అనే ప్రసాదంతో ప్రసాద నివేదన కార్యక్రమం, తదనంతరం భక్తులకి విశేష ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ వెంకట సాయినాథుని శ్రీకృష్ణ మహాత్మని దర్శించవలసిందిగా కోరుతున్నాం. భీమవరం పట్టణం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ పెన్మెత్స శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహారాజు, నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ నిర్వహణలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఉట్టికొట్టే కార్యక్రమం కోలాహలంగా జరిగింది. చిన్నారులు, మహిళలు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. అది ముట్టుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అంతే అంతే అని F20 ఫస్ట్ ప్రైజ్ కొద్దిగా కనపడుతుంది. జంపింగ్ బాగుంది చూడండి. నీకు చాలు కదా. ఎస్ఎల్వి గౌరీ ఫ్యామిలీ వారు అందరూ కూడా ప్రతి సంవత్సరం చేసుకున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా మన అపార్ట్మెంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. అలాగే మన అపార్ట్మెంటు వాసులు అందరూ ఒకే మాటలో ఉండి ఎప్పుడూ కూడా ప్రతి పండగ కూడా ఇంత ఆహ్లాదకరంగా చేస్తూ అందరూ సంతోషించేలాగా చేసుకుంటున్నాం. ఎప్పుడూ ఇలా చేసుకోవాలని మరీ నేను కోరుకుంటున్నాను. మన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా తలపెడితే అది చాలా విజయవంతంగా జరుగుతుంది. ప్రతి ప్రోగ్రాము కూడా
సంక్రాంతికి కానీ, దసరాకి కానీ, ఇలా కృష్ణాష్టమి కానీ, శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమం వదలకుండా అన్ని కార్యక్రమాలు కూడా చాలా 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 బాగా జరుపుతున్నారండి. ఇక్కడ అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా జయప్రదం చేస్తారు. ఇక్కడ ఒక యూనిటీగా ఉండి అందరూ కూడా చాలా బాగా అన్ని విషయాల్లో కూడా ముందుకుండి ఎవరో కూడా ఏ విషయంలో కూడా వెనకంజ వేయకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. దయచేసి బీసీఎన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ఎల్విలో మేము ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఇక్కడ కృష్ణాష్టమిని అనేక రకాలైన పండుగలను చేసుకుంటూ ఉంటాం. ఇలా ఈరోజు ఆనందంగా గడపడానికి మాకు ఇక్కడ ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. భీమవరం వంటంలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీకృష్ణ ఆలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ కుటుంబ సభ్యులచే ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ 36 సంవత్సరాల క్రితం తన తండ్రి కొత్త రాధాకృష్ణమూర్తి ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుండి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు మరి కొత్త రాధాకృష్ణమూర్తి గారి ఆ రోజు 36 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో రాధాకృష్ణ ఆలయం నిర్మించడం జరిగింది. నేను వారి అబ్బాయి శ్రీనివాసుని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎన్నో ఉపన్యాసాలు చెప్తూ ఇక్కడ ధనుర్మాసం కూడా బాగా జరుగుతుంది. అదేవిధంగా మరి కృష్ణాష్టమి, తొలి ఏకాదశి అన్నీ కూడా వైభవోపేతంగా జరుగుతాయి. ఇక్కడ ఆ రోజు నుంచి కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయి. కృష్ణాష్టమి రోజుని ఇలాగ పూజ, కోలాటం, ఉట్టు కొట్టడం అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అందువల్ల భక్తులందరూ వచ్చి ఇచ్చేసి మరి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.